నేను సన్నకారు రైతు. మాకు రుణమాఫీ కావాలి ఖచ్చితంగా. ఈ రుణమాఫీ అనేది ఈ బ్యాంకుకు 2 లక్షలు మాఫీ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అన్నారు. సరే, ఆయన అన్న ప్రకారమే వాళ్ళు ఇచ్చారు. 2 లక్షలు మాఫీ చేస్తున్నారు. మీ ఆశతోటి అందరం ప్రతి రైతు కానీ కూలీలు కానీ ప్రజలంతా రేవంత్ రెడ్డి గారు గెలవాలని ఆలోచన చేసి గెలిపించిన తర్వాత మీ ఆశతోటి 2 లక్షలు మాఫీ అనే వరకు ఫస్ట్ కేసీఆర్ 1 లక్ష వదిలిపెట్టిపోయింది. ఆ పైసలు అటువంటి డబ్బులు మొత్తం 2 లక్షలకు పైన అయినాయి. కానీ ఆ పైన ఆలోచన మేము చేసుకుంటాం. కాబట్టి మీరు 2 లక్షల రుణమాఫీ బ్యాంకుకు మీరు విచారించండి. అరే బాబు, ఈ 2 లక్షలు ఈ పైసలు పైన పైసలు మీరు కట్టుకుంటే మీరు ఈ 2 లక్షలు మాఫీ చేస్తారని చెప్పి ఇక రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కలెక్టర్కి కానీ బ్యాంకు ద్వారా కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ 2 లక్షల మీరు చూసుకోండి, కనుమ పైసలు మేము కట్టుకుంటాం. మరి ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే నాకు 2 లక్షలు మాఫీ చేస్తాను. నాకు ఏది తెలియక ప్రగతి భవన్ అనేది నాకు తెలియదు. ఈ గాంధీ భవన్ అంటే ఎక్కడుందని ఆలోచనతో గాంధీ భవన్ కాడికి వచ్చిన. స్పష్టంగా నాకు 2 లక్షల రుణమాఫీ నేనే కాదు, పేద ప్రజలు చాలా మంది ఉన్నారు. నాకు స్పష్టంగా రుణమాఫీ చేయాలి. నీ పేరు ఏం పేరు? ఏ ఊరు నుంచి ఏం పేరు? తోట యాదగిరి శాలిగారు మండలం తుక్కుతుర్తి నియోజకవర్గం, నల్గొండ జిల్లా. నేను ఒక రైతును. నేను బోనసు స్పష్టంగా 55 క్వింటాలు 80 కిలోలు అమ్మిన స్పష్టంగా. అయితే దానికి బోనస్ కూడా ఇంతవరకు రాలే. సరే, సన్నోట్లకు అన్నావు, కోసినావు, కొట్టినావు, చేసినావు. సరే, 500 బోనస్ వస్తుంది కదా అని చెప్పంటే ఆ బోనస్ కూడా రాలే. ఇది రుణమాఫీ కాలే, ఇది పింఛనీ లేదు. మా పరిస్థితి అంటే ఆరోగ్యాలు ముచ్చట మేము మా దేవుని తయారు చేసుకుంటున్నాం. మా అబ్బాయికి కనీసం కారణం వస్తే 25 లక్షలు అయినాయి. నువ్వు ఎందుకు కట్టలేదు? ఈ పైసలు ఓడి కట్టలేని అంటున్నావు కదా. అటువంటి ఇబ్బందులు ఉన్నాం కాబట్టి మేము కట్టలేకపోయినాం. మాకు 3 పిల్లలు, అమ్మాయి. కాబట్టి ఎటు చేసి నాకు 2 లక్షల రుణమాఫీ చేస్తే చాలా సంతోషమైన విషయం. మీరు వాళ్ళు వచ్చినాక నేను లేవను, స్వచ్ఛంగా నాకు ఒప్పుకోవాలి. అంతవరకు దాకా నేను ఉంటా. రమ్మను. నేను అబద్ధం ఆడితే తీసుకుపోయి చేయలేదనమను. దేనికైనా సిద్ధమే. ఏదైనా పొరపాటుగా మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడవచ్చు. నేను తప్పుతో మాట్లాడలే. రుణమాఫీ అండి. ఇప్పుడు బోనస్ అనే ఆలోచన మీకు అందరికీ తెలుసు. మీరు అన్నారు బోనస్ ఇస్తా అన్నారు, దాదా మార్కెట్ కొట్టన్నారు. మార్కెట్కి వచ్చినాము. ఆ బోనస్ ఇవ్వ రైతురి, ఈ రుణమాఫీ చేయ రైతురి, నాకు పింఛనీ లేదు. ఇటువంటి ఒక ఆలోచనతోటి మాకు మీరు చేసే సాయం చేస్తే చాలా సంతోషం.